ఎల్ రోయి, చూచుచున్న దేవుడు. ఈ పేరు ఎవరు పెట్టారనేది మనకు తెలుసు. ఆగ్రహము పెట్టింది, చక్కగా పెట్టుకుంది. ఎల్ అనగా దేవుడు, రోహి అనగా చూచేవాడు. ఇక్కడ మన జీవితంలో కూడా చాలా విషయాలు దేవుడు చూచేవాడు. చూస్తాడు. ఆయన అనుకుంటాడు మనుషులు ఒక్కొక్కసారి అన్ని చూస్తాడు. ఆ దేవుడికి అంత టైం ఉంటుందా? ఎస్, ఆయన సమస్తాన్ని చూసే దేవుడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, ఎవరు చూడటం లేదులే నేను చేసే పాపం, లేదా ఎవరు చూడటం లేదులే నేను నడిచే నడక, నేను యోచించే ఆలోచనలు ఎవరు గమనించట్లేదు అనుకుంటున్నావు. ఒకవేళ మనుషులు చూడకపోవచ్చు, నీ తల్లిదండ్రులను మోసం చేయొచ్చు, నీ అన్నదమ్ములను మోసం చేయొచ్చు, నీ భర్తను మోసం చేయొచ్చు, నీ భార్యను మోసం చేయొచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. దేవుడు ప్రతిదీ చూస్తాడు, సమస్తాన్ని చూస్తాడు. ప్రతిదీ ఆయనకు మరి అంతమంటూ ఏమి లేదు. ఆయన ఏదైనా చూడగలడు. నీ హృదయ రహస్యాన్ని కూడా ఆయన చూడగలడు.